ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి సత్య. శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చాలా విశిష్టమైనది కదండి. అక్క నేను ఈ వ్రతం అయితే చేసుకున్నాము. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. ఈ శ్రావణ మాసంలో ఎవరి ఆచారం బట్టి వాళ్ళు ఈ నోము చేసుకుంటారండి. 5 years అయితే చేసుకోవాలి. హస్బెండ్ మంచి కోసం గౌరీదేవిని పూజిస్తాం కదండి. ఆనవాయితీ లేకపోయినా ఈ శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం కూడా గౌరీ అష్టోత్తరం చదివితే మంచిది. ఈ పూజలో పార్వతీ పరమేశ్వరులు ఉన్న దేవుడి పటం పెట్టుకుని పూజ చేస్తామండి. మా అక్కకి 5th year పూజ అండ్ నాకు ఇది 2nd year. గౌరీదేవికి శనగల నైవేద్యంగా పెడతామండి ఈ నోములో. అండ్ 1st year 5 ముత్తైదుల నుంచి 5వ సంవత్సరం 25 ముత్తైదుల వరకు మనం వాయనం ఇచ్చుకోవాలి. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 5 members అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం 5 years వరకు ఈ నెలలో వచ్చే 4 లేదా 5 మంగళవారాలు ఈ పూజ చేసుకోవాలి. అండ్ ఏదైనా ఇయర్ మనకి మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చండి. ఫస్ట్ వీక్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఏ వీక్ అయినా మిస్ అయితే అన్నీ కలిపి లాస్ట్ వీక్ చేసుకోవాలండి. ఇన్ కేస్ లాస్ట్ వీక్ మనకి చేసుకోవడం పాసిబుల్ అవ్వకపోతే వినాయక చవితి రోజు చేసుకోవాలి ఈ పూజ. అండ్ ఈ వ్రత విధానం ప్రతి పూజలానే విఘ్నేశ్వరునికి పూజ చేసి నైవేద్యం పెట్టి స్టార్ట్ చేస్తామండి. ముందు రోజు మనం శనగలు, చలివిడికి బియ్యం నానబెట్టుకోవాలి. ఈ 5 yearsలో ఎవ్రీ ఇయర్ శనగల క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వాయినం తీసుకునే వాళ్ళకి మనం చలివిడి కూడా ఇస్తాం. వాటికి సరిపోయేలా ఇంకా చలివిడి దీపం కూడా చేయాలి. దానికి తగ్గట్టు బియ్యం నానబెట్టుకోవాలి. ఇవి కూడా ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవుతాయండి. తోరం కూడా చేసుకోవాలి. 1st year అయితే 5 వరుసలు, అలా ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవుతుందండి. 5th yearకి 25 వరుసలు చేయాలి. మొత్తం 4 తోరాలు చేసుకోవాలి. గౌరీదేవి దగ్గర ఒకటి ఉంచాలి. మన చేతికి వాయనం ఇచ్చే వాళ్ళకి, కాటుక పట్టే అట్లకాడికి ఇలా 4 తోరాలు మొత్తం చేసుకోవాలండి. నిత్య గౌరీ అమ్మవారి ఆరాధన మంచిదండి. మ్యారేజ్లో కూడా అందుకే మనతో గౌరీ పూజ చేపిస్తారు. ఈ నోము 5 years కంప్లీట్ అయ్యాక కూతురు లేదా కూతురు వరస అయ్యేవారికి ఉద్యాపన ఇస్తారు. విఘ్నేశ్వరునికి పూజ అయ్యాక గౌరీ అష్టోత్తరం చదువుతూ ఎవరి వీలుని బట్టి వారు తామర గింజలు, పువ్వులు, చిట్టి గాజులు, రూపులు లేదా కుంకుమతో పూజ చేసుకోవచ్చండి. అక్క లక్ష్మీ రూపులతో, నేను చిట్టి గాజులతో పూజ చేసుకున్నాం.
అష్టోత్తరం చదివాక మంగళగౌరి పూజకి ఒక చిన్న స్టోరీ ఉంటుందండి. స్త్రీల వ్రతకథ బుక్ అని అన్ని పూజా స్టోర్స్లో ఈజీగా దొరుకుతాయి. చలివిడి ప్రమిదలలో ఆవు నెయ్యిలో ఉంచిన ఒత్తులు వేసుకుని దీపాలు వెలిగించుకోవాలి. గౌరమ్మకి నేతి దీపాలంటే చాలా ఇష్టం అంటండి. చేతిలో అక్షంతలు పట్టుకుని ఆ కథ వింటూ అట్లకాడతో కాటుక పట్టాలి. ఒకవైపు కొంచెం నెయ్యి రాసుకుని దీపం పైన పెడితే కాటుక వస్తుందండి. వచ్చిన ముత్తైదువులకి కాటుక కూడా ఇస్తాం కదా. కొబ్బరికాయ కొట్టుకుని నైవేద్యం పెట్టి హారతి ఇచ్చాక మంత్రపుష్పం చెప్పుకుని అమ్మవారికి నమస్కరించండి. నేను అక్క హారతిపాట గౌరీదేవికి ఇది పాడాము. వరములియవే మా కభయమియవే, బాలా త్రిపుర సుందరి భాగ్యమియవే, పసుపు కుంకుమతోటి పూజ చేసేదా, పచ్చాని ఐదో తనము మాకియవే, గంధం అక్షింతలతోటి పూజ చేసేదా, ఘనమైన ఐదో తనము మాకియవే, పువ్వు పుష్పముతో పూజ చేసేదా, ఘనమైన ఐదో తనము మాకియవే, వరములియవే మా కభయమియవే, బాలా త్రిపుర సుందరి భాగ్యమియవే. తులసమ్మకి కూడా పూజ చేసి అప్పుడు వాయనం ఇవ్వడం స్టార్ట్ చేయాలండి. అట్లకాడికి పట్టిన కాటుక పూజ చేసిన వాళ్ళు పెట్టుకుని దూరం కూడా చేతికి కట్టుకుని బుట్ట వాయనం ఇవ్వాలి. మా అక్క బుట్ట వాయనం అమ్మకి ఇచ్చింది, నేను నా వాయనం అక్కకి ఇచ్చానండి. కుంకుమ, గంధం, పసుపు, అక్షంతలు, కాటుక ఇచ్చి వాయనం ఇవ్వాలి. వాయనంలో తాంబూలం, చలివిడి, తోరం, పసుపు ఉండలు, శనగలు ఉంచాలండి. అమ్మ దగ్గరుండి ఇద్దరితో పూజ చేయించింది. యూజువల్గా పూజ చిన్నదే అండి, మనం చేసుకోవాల్సిన ప్రిపరేషన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. శనగలు, చలివిడి, ప్రసాదాలు అండ్ ఇవి ప్యాకింగ్ అవన్నీ కొంచెం టైం తీసుకుంటాయి, కానీ పూజ చిన్నదే. ఇంకా అమ్మ 80% చేసింది కాబట్టి మాకు చాలా ఈజీ అయింది. సో ఇవి మేము ప్యాకింగ్ చేస్తున్నామండి. అక్కవి 25 అండ్ నాకు 10, మొత్తం 35 వాయనంలోకి అండ్ తెలిసిన ఆంటీ వాళ్ళకి తాంబూలం ఇచ్చాము. ఒక 40 ప్యాక్స్ అలా రెడీ చేసాం. అన్నిటిలో అన్ని ఐటమ్స్ వస్తున్నాయో లేదో ఒకసారి రీచెక్ చేసి పక్కన పెట్టేశాం. అయితే మనం వాయనం ఇచ్చేటప్పుడు ఆ కవర్ ముడివేసి ఇవ్వకూడదు. ఈరోజు పూజ చేసుకున్న వాళ్ళు కట్ చేసినవి వెల్లుల్లి, ఆనియన్ కూడా తినకూడదండి. ఒక పూట భోజనం చేయాలి. కాటుక పట్టడానికి వెలిగించిన చలివిడి దీపాలు ఈవినింగ్ 6 లోపు తినేయాలి. అండ్ ఈవినింగ్ కూడా దీపం పెట్టుకుని ఆ స్తోత్రం చదువుకుని గౌరీదేవికి హారతి ఇవ్వాలండి. మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఎలా అనుకున్నాం, అమ్మవారి దయ వల్ల పూజ అంతా మంచిగా అయిందండి. వాయనం తీసుకోవడానికి అందరూ వచ్చారు.
ఎవరి ఆచారం బట్టి అలా ఈ నోము డిఫర్ అవుతుందండి. మేమైతే ఇలా చేసుకున్నాం. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. నా వీడియోస్ నచ్చుతుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.